గత 10 సంవత్సరాలుగా ఆ గ్రామానికి సరైన రోడ్లు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సుమారు 4 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేసింది. దీంతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోడ్లు వేస్తున్నారు. కానీ ఈ రోడ్లు నాణ్యత లేకుండా వేస్తున్నారని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా కనీసం ఎర్త్ వర్క్ కూడా చేయకుండా రోడ్లు వేయడం చాలా దారుణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు, రైతులు మేడిబోయిన శ్రీను, సత్య సోమరాజు, అంకం, ఓంకృష్ణ, తోరాటి వెంకన్న, తిరణాల భద్రాచలం, లక్కాకుల తాతబ్బాయిలు మీడియాతో మాట్లాడారు. ఈ గ్రామం నుంచి ఇటు జాతీయ రహదారి, అటు ఏజెన్సీకి వెళ్లే రాజపూడి వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారని తెలిపారు. అయితే ఆ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేని విషయంపై జిల్లా కలెక్టర్కి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే అధికారులు వచ్చినా తూతూ మంత్రంగా రోడ్డును పరిశీలించి వెళ్లిపోయారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శాశ్వతంగా పటిష్టంగా ఉండే రోడ్లు నిర్మించాలని వారు కోరారు. గ్రామానికి మల్లెపల్లి నుంచి ఆజిపూడి 7 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడే పోసిన 2 రోజులు శుభ్రంగా తుక్కు అయిపోతుంది రోడ్డు అంతా. కుక్కలు కూడా ఊకెత్తనాయండి. చాలా దారుణంగా ఉందండి. దయించి మీరు చర్యలు తీసుకోవాలండి. అంతే. NH5 నుంచి రాజ్పూర్ దాకా రోడ్డు 4 కోట్లు సార్. ఇది ఈ రోడ్లో నాణ్యత లేదండి, ఏమీ లేదండి. ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు కాబట్టి దీనికి మాకు తగిన న్యాయం చేస్తారని మీకు విన్నవించుకుంటున్నాం. ఉప్పలపాడు టు సీతారాంపురం నుంచి రాజ్పూడి వెళ్తుందండి రోడ్డు. ఇది 4 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇచ్చడం జరిగింది. ఈ రోడ్డు పోసిన కంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. గతంలో కూడా రోడ్డు వేసిన కొద్ది ఇదే కాంట్రాక్టర్. ఆయన పోసిన 4-5 సంవత్సరాలు రోడ్డు పోయింది. రోడ్డు మెయింటెనెన్స్ కట్ట ఇప్పుడు ఏం చేయలేదు. ఆయన చెప్తే ఏముండదండి, చెప్పిన మంది మీకు రోడ్డు బాగా పోస్తానని చెప్పారు. కానీ ఏమాత్రం కూడా రోడ్లో నాణ్యత మీరే చూశారు. ఇలాగైతే మాకు కనీసం నెలలు కూడా ఈ రోడ్డు ఉండదు. దీని మీద అధికారులు చర్య తీసుకుని దీన్ని వెంటనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదంటే పవన్ కళ్యాణ్ దాకా వెళ్తాం. అదండి.